నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు కాపాడుతుందన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. భగీరథ కెమికల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. పోలీసులకు ధీటుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సేవలు ప్రశంసనీయమన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 63వ హోంగార్డుల దినోత్సవం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అందరినీ కలుపుకుపోతూ రాజ్యాంగ విలువలు కాపాడుతున్నామన్నారు. రాజ్యాంగాన్ని సమర్థవంతంగా అమలు చేసినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షులు బండారు మదన్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఎద్దు శశికాంత్ భూషణ్, గుర్రాల రాజ్ విమల్, అబ్బయ్య, ముత్తన శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, ఎన్ రవి, చుండి శ్యామ్, కొమ్మూరి రవిచంద్ర, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొంచెం పక్కన వాళ్ళని నేనంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు కార్యక్రమాలు కూడా చేశాం. అందరం కూడా ఈరోజు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాం. అంబేద్కర్ గారి సేవలు మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఆయన చేసిన రాజ్యాంగం ఈరోజు కూడా అమలుపరుస్తున్నారంటే ఆయన ముందు చూపుతోటి ఏ విధంగా చేశాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈరోజు ఈ రాజ్యాంగాన్ని ఆ రోజుల్లోనే మనకి సృష్టికర్త మన అంబేద్కర్ గారు. కాబట్టి మన అందరం కూడా ఆయన ఆశయాలు, ఆయన సాధన, ఆ రోజు చేసిన రాజ్యాంగాన్ని బట్టి మన అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు కార్యాలయంలో కూడా అందరం కూడా ఆయనకి నివాళులు అర్పించి ఆయన చేసిన సేవలు అందరూ కూడా గుర్తుండే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఏదైతే ఆయన ఏదైతే చేశాడో దాన్ని మేము శిరసా దాన్ని పాటిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా కూడా ఆయన చేసిన సేవలను కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన P4 పథకంలో భాగంగా ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కలెక్టర్ రాజాబాబు అన్నారు.
సర్వేరెడ్డిపాలెంలో భగీరథ కెమికల్స్ సౌజన్యంతో ఎస్కేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఉచిత మంచినీటి ఆర్ఓ ప్లాంట్ను కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావులు ప్రారంభించారు. భగీరథ కెమికల్స్ దాతృత్వంతో తమ ఆదాయంలో కొంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సర్వేరెడ్డిపాలెంలో 18 లక్షలతో వాటర్ ప్లాంట్, రోడ్డు సైడు కాలువల నిర్మాణానికి ఖర్చు చేశారని కలెక్టర్ అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఇది ఒంగోలు నియోజకవర్గానికి ఒక అవకాశంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీపై గ్రామ ప్రజలకు పశువుల దాణా పంపిణీ చేశారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ రాజాబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, భగీరథ కెమికల్స్ జీఎం కమర్షియల్ చెన్నారెడ్డి శ్రీనివాసరావు, జీఎం అడ్మినిస్ట్రేషన్ లింగమ్మనేని వెంకట్రామయ్య, ఫ్యాక్టరీ మేనేజర్ కాకాని హరిబాబు, గ్రామ టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొమ్మల పైకి కొమ్మల పైకి తమ్ముడు పవన్ ఎరగదిస్తాలే ఎక్కడున్నా కూడా దాన్ని పవన్ ఏదో ఒకటి చేస్తా. భగీరథ కెమికల్స్ మన ఊరు దగ్గరలో ఉంటాం. ఎర్రచెల్ల, అదేవిధంగా మన సర్వేరెడ్డిపాలెం, చెరుకుంపాలెం, వెనమూకలపాలెం అన్నీ కూడా వాళ్ళ ఇదివరకు దత్తత తీసుకోవటం. ఈరోజు సర్వేరెడ్డిపాలెంలో ఈరోజు 18 లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ప్రతి గ్రామంలో సురక్షితమైన వాటర్ తాగాలనేదే మన ఉద్దేశం. ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా అదివరకు మనం పాత రోజుల్లో చెరువుల్లో నీళ్ళు తాగుతుండేవాళ్ళం. ఈరోజు ఉండే పరిస్థితుల వల్ల మనం కూడా ప్రతి ఒక్కరు కూడా తాగే నీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికోసం అని చెప్పేసి ఈరోజు 18 లక్షలతోటి ఈరోజు మనకి ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. ఆల్రెడీ ఎర్రచెల్ల, వెనమొక్కలపాలెంలో కూడా పెట్టడం జరిగింది. తర్వాత మదర్ తెరీసా కాలనీలో కూడా పెట్టమని చెప్పాము, అది కూడా ఒప్పుకున్నారు మన వెంకట్రావు గారు వీళ్ళంతా కూడా. దాంతోపాటు మనకి చిత్తయ్య గారి పాలెం కూడా వాడు బాగా అక్కడ ఇబ్బందిగా ఉందని చెప్తే చిత్తయ్య గారి పాలెం కూడా పెట్టడానికి ఒప్పుకున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని కూడా మనం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు ప్రజల కోసం వాళ్ళు చేసే సేవలను కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కంపెనీ నడుపుకుంటున్నా కూడా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటప్పుడు మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా అభినందించే పరిస్థితులు మనం తీసుకొచ్చుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. సర్వేరెడ్డిపల్లి పాలెం గ్రామం సమీపంలో ఉన్నటువంటి భగీరథ కెమికల్స్ లిమిటెడ్ వారు సిఎస్ఆర్ కింద ఈ గ్రామంలో సుమారు 32 లక్షల వర్త్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అయితేనేమి,
తర్వాత మనకి ఆర్ఓ ప్లాంట్, తర్వాత వాకింగ్ ట్రాక్, మెడికల్ క్యాంప్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ కూడా పెట్టి సుమారు 32 లక్షలు ఈ గ్రామంలో చేయడమే కాకోకుండా ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకోవడం అనేది చాలా సంతోషకరం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సరికొత్త ప్రోగ్రామ్ని P4 కింద స్టార్ట్ చేసి సమాజం మనకి చాలా చేసింది, ఆ సమాజానికి మనం తిరిగి చేయాలి అనే ఒక నినాదంతో ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో లేదా ఈ సమాజం ద్వారా ఎలివేట్ అయ్యి ఉన్నత స్థానాలు ఉన్నారో మన సర్వేరెడ్డిపాలెం గ్రామంలో SRK చారిటబుల్ ట్రస్ట్ మన రఘురామయ్య గారు P4 విధానంలో నూతనంగా ఆర్ఓ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్ఓ ప్లాంట్ ఈ రోజుల్లో మనకు తెలిసిందే వాటర్ బాండ్ డిసీజెస్, అంటే నీరు కలుషితమై వచ్చే వ్యాధులు చాలా ఉంటాయి. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా గ్రామానికి మంచినీరు సరఫరా చేయాలనే ఉద్దేశంతో P4 విధానంలో ఈరోజు మన వెంకటరామయ్య గారు మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో ఈరోజు మన వాటర్ ప్లాంట్ స్టార్ట్ చేయడం సంతోషించదగ్గ విషయం. అలాగే మన భగీరథ ఇండస్ట్రీస్ వారి సహకారంతో మిగతా ఇంకొక 3-4 చోట్ల కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. బెంగమొక్కలపాలెం కానీ, తర్వాత చెరుకుంపాలెం, తర్వాత ఇంకోటి ఎర్రచెర్ల. సో ఇక్కడ అన్ని చోట్ల స్టార్ట్ చేశారు. ఇది ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం వెంకటరామయ్య గారికి, అట్లానే భగీరథ కెమికల్స్ ఇండస్ట్రీకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు P4 ప్రోగ్రాం కింద భగీరథ కెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ CSR ప్రోగ్రాం కింద SKR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్కి ఆల్మోస్ట్ 18 లక్షల రూపాయలు ఖర్చు చేసామండి. ఇది అభివృద్ధి పనుల్లో మొదటి మెట్టు. గ్రామంలో గౌరవనీయులు శ్రీ మక్కిన శ్రీనివాసరావు గారి సలహాలతోటి, సూచనలతోటి మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే పూర్తి చేసి ఈ P4 ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మా వంతు సహాయం చేస్తామని తెలియజేస్తాం. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తూర్పు నాయుడుపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి స్వామి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదన్నారు. అంబేద్కర్ ఆలోచన ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తెలిపారు. నాడు విదేశీ విద్యకు పేరు మార్చి అంబేద్కర్ని జగన్ అవమానించారన్నారు. గత 5 ఏళ్లలో వైద్యులు ఎదుర్కొన్న సమస్యలను ఎన్నికల ముందు తెలుసుకున్న దామచల జనార్దన్ రావు అధికారంలోకి వచ్చిన తర్వాత IMA సభ్యులకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారు. స్థానిక IMA హాల్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేతో మీట్స్ అండ్ గ్రీట్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ, ఇప్పటికే వైద్యులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించాం, ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వాటిని కూడా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో PDCC బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, DMNHO డాక్టర్ వెంకటేశ్వర్లు, కమిషనర్ వెంకటేశ్వరరావు, IMA సభ్యులు, ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరూ అలా పడతాను. ఎమ్మెల్యే గారి
గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన వీరయ్య చౌదరి గారికి అధ్యక్షత వహించింది. ఏదైతే డీజీ మారినప్పుడల్లా సమస్యలు వస్తున్నాయి అని చెప్పేసి కూడా అది కూడా చెప్పారు. దాంతో 15 మీటర్స్ బిలో ఉండేదానికి బెడెడ్ లేని దానికి అసలు ఫైర్ ఎన్ఓసీఏ పడలేదని చెప్పేసి కూడా ఇందాక మనకు క్లియర్గా మన నామ్స్ ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ఎవరైతే మీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు కూడా మీరు దీన్ని కూడా నామ్స్ మీ అన్నీ కూడా మెడికల్ది వచ్చేది కూడా ఏ నామ్స్ అప్డేట్ అవుతున్నాయో కూడా దాన్ని అన్నీ కూడా మీ గ్రూప్స్లో పెట్టుకుంటే మీకు కూడా అన్నీ కూడా తెలుస్తాయి. కాబట్టి దీన్ని క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని కూడా రేపు మా పోర్టల్లో మన డిఎంహెచ్ వారు కూడా చూసి దాన్ని ఏముందో చేంజ్ చేయాల్సి వస్తే దాన్ని కూడా చేంజ్ చేస్తారు. కాబట్టి అదొకటి చెప్పారు. తర్వాత రిజిస్ట్రేషన్ ఇష్యూ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారని చెప్పి కూడా డిఎంహెచ్ గారు దాని గురించి చెప్పారు. అది కూడా వాళ్ళకి పనులు ఉన్నా కూడా 2-3 రోజుల లోపల మీకు అందుబాటులో చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ ఇష్యూస్ చెప్పారు. ట్రాఫిక్ ఇష్యూస్ వచ్చేసి ఆ రోజు నేను సుందరయ్యపురం రోడ్లోకి వచ్చాను. సుందరయ్యపురం రోడ్లోకి వచ్చి ఒక హాస్పిటల్లోకి వచ్చిన తర్వాత అక్కడుంటే మన డాక్టర్స్ అంతా కూడా చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఆ రోజు సెంట్రల్ పార్కింగ్ పెట్టాం. 60 అడుగుల రోడ్డుకి కానీ అదేవిధంగా సుందరయ్యపురం రోడ్డు కానీ ఇవన్నీ కూడా పెట్టాం. పెట్టినప్పుడు కొన్ని ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందాక మన కమిషనర్ గారు చెప్పినట్టు రోడ్లు ఏమో మేము ఎక్కడికెక్కడికి ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఈరోజు రోజుకి బళ్ళు పెరుగుతున్నాయి, స్ట్రీట్ ఫుడ్ పెరుగుతున్నాయి. మన వాళ్ళు ఇళ్ళల్లో వదిలిపెట్టేసి బయట తినడం ఎక్కువ అలవాటు అయిపోయి కొత్తవి రావటం, కొత్త బళ్ళు రావటం, దానికి పోయి బయట తినటం, రోజుకి ఇవన్నీ కూడా పెరిగే పరిస్థితులు ఉన్నాయి. దానికోసమే మన సమ్మర్ స్టోరేజ్ 1 దగ్గర స్ట్రీట్ ఫుడ్ది కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నాం. అది ఓపెన్ అయిపోయినప్పుడు ఒక్క బండి కూడా మీకు రోడ్లో కనపడకుండా మొత్తాన్ని అక్కడ పెట్టేస్తాం. దగ్గర 120 స్టాల్స్ వస్తాయి. ఆల్ టైపు, దాని నాన్ వెజ్ అవ్వచ్చు, వెజ్ అవ్వచ్చు, నూడిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవో రకరకాల అన్నీ కూడా అక్కడ పెట్టేదానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాదాపు సార్ మన నగరంలో 175 నుంచి 200 హాస్పిటల్స్ ఉంటాయి. సో మనకు రీసెంట్గా నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే హౌస్ హోల్డ్ నుంచి కలెక్ట్ చేస్తున్నటువంటి చెత్త అయితే ఉందో దాన్ని రద్దు చేశారు. మున్సిపల్ యాక్ట్ 1965 అండ్ కార్పొరేషన్ యాక్ట్ 1955 చదివితే దానికి సంబంధించిన జీవోస్ కూడా మేము చెప్తాం. యూజర్ ఛార్జెస్ అనేటువంటివి ప్రతి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, వ్యాపారం చేస్తున్నటువంటి హాస్పిటల్ కావచ్చు, మెడికల్ షాప్ కావచ్చు, కిరాణా కొట్టు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా దీనిపైన మేము మా సిడిఎంఏ గారితో ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా మేము క్లారిఫికేషన్ తీసుకున్నాం సార్. విజయవాడ, గుంటూరు, వైజాగ్ లాంటి నగరాల్లో కూడా ఈ యూజర్ ఛార్జెస్ ఉన్నాయి. ఇది మన నగరం ఒకటి కాకపోతే 1.5 year నుంచి క్లారిటీ లేక ఇక్కడ కలెక్ట్ చేయలేదు. అది మీరు ఎగ్జామ్షన్ పొందినట్టు. కాబట్టి దానికి సంబంధించిన జీవోస్ ఇవన్నీ కూడా ఇస్తాము. డాక్టర్లకు, హాస్పిటల్ యాజమాన్యాలు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అనేటువంటి జరుగుతుంది. మీరు కడుతున్నటువంటి బయోమెడికల్ వేస్ట్ వేరు. బయోమెడికల్ వేస్ట్ అనేటువంటిది ప్రతి హాస్పిటల్కి మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడే బయోమెడికల్ వేస్ట్ మీరు మేనేజ్మెంట్ చేయాల్సిందే. హాస్పిటల్స్ నుంచి బయోమెడికల్ వేస్ట్ కలెక్ట్ చేస్తారు, అది వేరు. ఏదైతే గార్బేజ్ ఉందో మీ హాస్పిటల్లో వచ్చేటువంటి చెత్త, తడి చెత్త, పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని మేము కలెక్ట్ చేస్తాం. బయోమెడికల్ వేస్ట్ మేము కలెక్ట్ చేయం. సో ఆ మేనేజ్మెంట్ వేరు, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వేరు. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేరు. మేము చేస్తున్నది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. దీనికి కోట్లాది రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ ఖర్చు పెడుతుంది సార్. ఎమ్మెల్యే సార్ కూడా చూశారు. మనకు ఆ గార్బేజ్ ఎంత ఉందో 4.5 కోట్లు పెట్టి లాస్ట్ టైం అదంతా కూడా ప్రాసెస్ బయో మైనింగ్ అని చేయించాం. మళ్ళీ ఆ చెత్తను తీసుకెళ్ళి మళ్ళీ అంతా డంప్ వేసాం. ఈ డంప్ కాకుండా ఉండడానికి ప్రభుత్వం మనకు రీసెంట్గా ఒక 25 యూనిట్ల ఇది చేసేటువంటి ఒక సిపిజిని కూడా మనకు శాంక్షన్ చేసింది. రోజు ఎవరున్నారో నాకు తెలియదు, కానీ తెలియదు. ఆ టైంలో మనం పెట్టిన వాళ్ళకు కూడా నోటీసులు వచ్చింది. ప్లస్ ఇంకోటి, ఆ ప్లాంట్స్ కరెక్ట్ మీరు ఇచ్చిన వెంటనే మేము
ఆ ప్లాంట్ ఇచ్చింది కూడా వాళ్ళే సైంటిఫిక్గా అన్నీ పెట్టేసి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు మీరు అది కరెక్ట్ కాదు, మళ్ళీ మార్చుకోవాలి, ఇంకొక 5 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పి అంటున్నారు. ఆ రోజుకి ఈ రోజుకి మార్పు ఏంటి? అది మీ దగ్గర నుంచి వస్తుందా, లేకపోతే పైనుంచి మాకు ప్లాంట్ మార్చుకోమని, ఆ ప్లాన్లు మార్చుకోమని ఫస్ట్ నుంచి ఎందుకు లేదు అది ఆ ప్లాన్? జిల్లాలో హోంగార్డుల సేవలు శ్లాఘనీయమని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. 63వ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని పోలీస్ మైదానంలో చేసిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. పోలీసులతో సమానంగా హోంగార్డులు తమ విధులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. మొదట 2 రూపాయలతో ప్రారంభమైన గౌరవ వేతనం నేడు 710 రూపాయలకు చేరుకుందన్నారు. జిల్లాలో 74 మంది హోంగార్డులు శాంతి పరిరక్షణ, విపత్తుల సమయంలో తమ విధులు నిర్వహిస్తూ సేవలు అందిస్తున్నారన్నారు. హోంగార్డుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే వైద్యం, పదవీ విరమణ పొందిన వారికి సహాయ కార్యక్రమాలు, ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. 63వ హోంగార్డుల దినోత్సవం సందర్భంగా హోంగార్డులు నిర్వహించిన పెరేడ్ను ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేక వాహనంలో గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ అధికారులు, హోంగార్డులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పరేడ్ కమాండర్ శ్రీ జి హనుమంతరావు, ఫోర్త్ కంటింజెంట్ కమాండర్ శ్రీ కె ఏడుకొండల గారు 220 years ఉండేవారు. అలాగే దీనిలో ఉందైనటువంటి బ్యాండ్ మనం చూస్తున్నాం. వండర్ఫుల్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. హోంగార్డ్ 533 కె వెంకటేశ్వర్లు తాలూకా పిఎస్, పట్నం పిఎస్. మొదటిగా మన హోంగార్డ్ కె ఎస్ జ్యోతి బాలకృష్ణ ఆఫ్ ఎస్కొండ సర్కిల్ ఆఫీస్. 884 ఎంవి శేఖర్ మధ్యపాడు పిఎస్. హోంగార్డ్ జి లక్ష్మి ఆఫ్ గిద్దలూరు పిఎస్. హోంగార్డ్ కాసిం సాహెబ్ ఆఫ్ అర్ధవీడు పిఎస్ ఆఫ్ గిద్దలూరు పిఎస్. స్వామి రంగయ్య ఆఫ్ ఖమ్మం పిఎస్. చాలా విభాగాల్లో డెప్యుటేషన్ పై వెళ్ళి పనిచేస్తూ హోంగార్డ్స్ ప్రస్తుతం 735 రూపాయలు చెల్లించే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఇలా ఏర్పడిన హోంగార్డ్ వ్యవస్థ పోలీసులతో సమానంగా పనిచేస్తూ పోలీస్
శాఖలో మమేకమై సామాన్య మానవ దృష్టిలో పోలీసులా ఉన్నారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మన ప్రకాశం జిల్లాలో 696 మంది జనరల్ ఉద్యోగం నందు మరియు 70 మంది డెప్యుటేషన్ నందు కలిపి మొత్తం 744 మంది హోంగార్డులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ అంతర్గత భద్రత మొదలగు అన్ని విధులను పోలీసులతో సమానంగా నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, అంటువ్యాధులు వంటి అత్యవసర పరిస్థితుల్లో మత సామరస్యాన్ని కాపాడే సమయాల్లో ఆర్థిక, సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడంలో ఇవన్నీ కూడా హోంగార్డులు ఇలాంటి వివిధ వాటి యందు కూడా విధులు నిర్వహిస్తున్నారు. చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 83 మంది మహిళా హోంగార్డులు కూడా వివిధ పోలీస్ స్టేషన్లు మరియు డైల్ 100 దిశా పోలీస్ స్టేషన్లు మరియు టెక్నికల్ విభాగాల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్కి సంక్షేమం కొరకు వైద్యం, వారి పిల్లలకు విద్య, కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించింది. స్క్రబ్ టైపస్ జ్వరాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్, ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాణ్యంలు ర్యాపిడ్ రెస్పాన్స్ టీం సభ్యులతో వెబ్ సమావేశం నిర్వహించారు. స్క్రబ్ టైపస్ విషయంలో ఆరోగ్య శాఖ సూచనలు తప్పక పాటించాలని డిఎంహెచ్ఓ అన్నారు. దీనికి అవసరమైన పరీక్షలు అన్ని ఆసుపత్రుల్లో జరుగుతున్నాయని, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వర్షాకాలంలో ఈ కేసులు ఎక్కువగా వస్తుంటాయన్నారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగిన చిగ్గర్ మైట్ అనే కీటకం మనుషులను కుట్టినప్పుడు జ్వరం వస్తుందన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ప్రభావితమయ్యే కీటకాలు కుట్టడం వల్ల స్క్రబ్ టైపస్ జ్వరం వస్తుందన్నారు. రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషుల్ని కుడతాయన్నారు. పొలం పనులకు వెళ్లేవారు రబ్బర్తో తయారు చేసిన షూ ధరించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 12 కేసులు నమోదయ్యాయని, అందరూ చికిత్స అనంతరం కోలుకుంటున్నట్లు తెలిపారు. or collectors are రాసినా కూడా so that collector గారికి ఐడియా ఉంటుంది. Anand will know that all these things. So whatever is your wish list, అంటే మరి ఎక్కువ ఉంటే మేము చేయలేము కానీ for example you need more Mahaprasthana vehicles. It is a requirement definitely. So please put, is there any agency also that అంటే agency అంటే ఒకటి vehicles run చేస్తున్నారు. Sometimes in unfortunate, I come from Rohtak in Haryana, which also has a good medical college. ఫేమస్ మెడికల్ కాలేజ్. అక్కడ ఒక మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. అరటి బోధలతో అయ్యప్ప స్వామి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మండపాలను సుందరంగా అలంకరించారు. చీమకుర్తి హరిహర క్షేత్రం నుండి మేళతాళాలతో తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను ఆయా మందిరాలలో ఉంచి వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు, సిద్ధా సుధీర్, మన్యం ఫణికుమార్ కుటుంబ సభ్యులు స్వామివార్లకు వస్త్రాలను బహూకరించారు. మాజీ ఎమ్మెల్యే కరడం బలరామకృష్ణమూర్తి, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, పలువురు ప్రముఖులు విచ్చేశారు. గురుస్వాముల ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో అయ్యప్ప, శివ, ఆంజనేయ, భవానీ దీక్షాదారులు తరలివచ్చారు. అనంతరం వారికి భిక్ష కార్యక్రమం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాధి నివారణకు అసంఖ్యాకంగా పరిశోధనలు చేస్తున్నా ప్రతి ఏటా సదరు వ్యాధితో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స తప్ప నివారణకు అవకాశం లేని ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. మానవ శరీరంలో ప్రతి అవయవానికి సోకే అవకాశం ఉన్న క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ, వ్యాధి తీవ్రత, చికిత్స తదితర అంశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. క్యాన్సర్ వ్యాధికి స్త్రీ పురుషుల అన్న లింగ భేదం లేకుండా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశాలున్నాయని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల్లో గొంతు, కాలేయం, ఊపిరితిత్తులు, పేగు, పురుషాంగంలో ఏర్పడే ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయని సంబంధిత వైద్య నిపుణులు అంటున్నారు. క్రమశిక్షణ లేని ఆహారపు అలవాట్లు, పొగాకు ఉత్పత్తుల వాడకం, మద్యపానం, లైంగిక వ్యాధులు, సరైన పరీక్షలు చేయని రక్త మార్పిడి ద్వారా క్యాన్సర్ సోకే అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. అయితే సాధారణంగా 50 సంవత్సరాలు దాటిన పురుషులకు ప్రోస్టేట్ గ్రంథి వాపు, ఇన్ఫెక్షన్లు తలెత్తే అవకాశం ఉంటుందని, వైద్యం, ఆపరేషన్ తర్వాత కూడా ఒక్కోసారి మరలా తిరగబెట్టవచ్చని, కొంతమందిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుందని తెలిపారు. పురుషుల్లో మూత్రం ఎక్కువగా రావడం, క్రమేపీ బరువు తగ్గడం, వెన్నుముక నొప్పి, మూత్రం, వీర్యాల్లో రక్తం పడ్డం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలని సూచిస్తున్నారు. 1,00,000 మంది పురుషుల్లో 5 నుండి 6% ఈ వ్యాధి బారిన పడుతున్నారని, 2040 నాటికి రెండింతలయ్యే అవకాశం ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రోస్టేట్ గ్రంథిని తొలగించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసేందుకు అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. మగవాళ్ళల్లో అతి ప్రాముఖ్యంగా అంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్ ఏదైనా ఉందంటే అది ప్రోస్టేట్ క్యాన్సర్ అండి. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ప్రోస్టేట్ గ్రంథి అని మగవాళ్ళందరిలో ఉంటుంది. అది మూత్రం సంచి క్రింది భాగాన ఒక గ్రంథి రూపంలో ఉంటుంది అనమాట. అది నార్మల్గా 20 గ్రాముల లోపల ఉంటుంది. దాని సైజు 50-60 వేలు పైబడిన వాళ్ళలో రావటం. 2 ఫ్యామిలీ హిస్టరీ అంటారు. కుటుంబంలో తన తండ్రికి కానీ లేదా అన్నదమ్ములకు కానీ ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అలాగే మనం తీసుకునే ఆహారం, మన ఆహారంలో కనుక ఎక్కువ కొవ్వు పదార్థాలు కానీ, నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసాహారాలు కానీ ఎక్కువ తీసుకోవటం, అలాగే కూరగాయలు, పండ్లు తక్కువగా తీసుకోవటం, ఈ 2 మాంసాహారం ఎక్కువ తీసుకోవటం, కూరగాయల పండ్లు తక్కువ తీసుకోవడం అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి. మగవాళ్ళు ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు అంటే ధూమపానం, అలాగే మద్యపానం, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ కొంచెం అధిక మోతాదులో వస్తుంటుందండి. సో 60 ఏళ్ళు పైబడిన ప్రతి మగవాళ్ళు కూడా కొంచెం చిన్న రక్త పరీక్ష అంటే సీరం PSA అంటారండి, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అంటారు దాన్ని. అదేంటంటే ఆ బ్లడ్ టెస్ట్ అనమాట. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఆ బ్లడ్ టెస్ట్ పెరిగి ఉంటుంది అనమాట, ఎక్కువ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా ఏ క్యాన్సర్ అయినా కూడా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మోర్ ఉంటుంది. ఇక జనాభాలో ఇంచుమించు సగభాగంగా ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని వ్యాధి నిపుణులు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఈ 2 రకాల క్యాన్సర్తో బాధపడుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మన దేశంలో మహిళల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ, చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో సాధారణంగా మహిళలు రక్తహీనత, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యేదాకా వెల్లడించకపోవడం తదితర కారణాలతో వ్యాధిగ్రస్తులవుతున్నారు. మహిళల్లో ప్రతి 30 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి 6గురిలో సర్వైకల్ క్యాన్సర్ వస్తున్నట్లు కేసుల నమోదు వెల్లడిస్తోంది. 30 నుండి 40 ఏళ్ల వయసు మధ్య కలవారు ప్రతి 3 ఏళ్లకొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, 45 సంవత్సరాలు పైబడిన వారు మెమోగ్రామ్, సర్వైగ్రామ్ పరీక్షలు చేయించుకుంటేనే తొలి దశలోనే క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చని అంటున్నారు. పోలియో చుక్కల తరహాలో HP వ్యాక్సిన్ 2 డోసులు 15 ఏళ్ల నుండి 20 ఏళ్ల వయసు గలవారు 3 రోజులు వేయించుకుంటే క్యాన్సర్ వ్యాధి నివారణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పిల్లలకు బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకపోవడం, ఎక్కువ కాన్పులు జరగడం కూడా వ్యాధి సోకే అవకాశం ఉంటుందన్నారు.
మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాల్లో రొమ్ముల్లో నొప్పి లేకుండా గడ్డలు ఏర్పడడం, అలానే రొమ్ము నుండి ద్రవం, రక్తం కారడం, గర్భాశయ క్యాన్సర్లో పీరియడ్స్ ఎక్కువగా రావడం, దుర్వాసన కలగడం, భరించలేని నడుము నొప్పి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. ఏ క్యాన్సర్ అయినా తొలి దశలో గుర్తించగలిగితే సర్జరీ ద్వారా క్యాన్సర్ సోకిన అవయవాన్ని సర్జరీ ద్వారా తొలగించుకునే అవకాశం, చివరి 4 దశలో కీమోథెరపీ ద్వారా వైద్యం, చికిత్స చేయడం జరుగుతోందని చెప్పారు. అందువలన మహిళలైనా పురుషులైనా మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం, విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తదితర కారణాలతో వస్తున్న వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించి ప్రాణాంతక వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించగలిగితే మెరుగైన చికిత్స ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ వ్యాధికి ఎప్పటికప్పుడు నూతన వైద్యం, మందులు అందుబాటులోకి వచ్చినందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్పై అవగాహన కలిగి ఉండాలని సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ ఆల్లా దీప్తి సూచించారు. ప్రజెంట్ చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు, అంటే ఇండియా, ఆఫ్రికా ఇలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి ప్రధానంగా కారణాలు చూస్తే లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఫాస్ట్ ఫుడ్ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ తినడము, ఒబేసిటీ, ఇంకా ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్, ఇలాంటివన్నీ ప్రధాన కారణాలుగా ఉన్నాయి. దీంతోపాటు కొన్ని సందర్భాల్లో రేడియేషన్కి ఎక్స్పోజ్ కావడము, కొన్ని సందర్భాల్లో జెనెటిక్స్, దాంతోపాటు కాలుష్యం, అంటే వాతావరణ కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, ఇవి ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నమాట. ఆడవాళ్ళు కుటుంబానికి వెన్నెముక లాంటి వాళ్ళు. వీళ్ళు తమ ఆరోగ్య పరిస్థితులను యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తుంటారనమాట. కుటుంబం సాఫీగా సాగడం అనేది కుంటుపడుతుందని, అట్లా వాళ్ళు ఆరోగ్యాన్ని ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అందువలన ఆడవాళ్ళలో డయాగ్నోస్ చేసే క్యాన్సర్లు లేట్ స్టేజెస్లో మనకి బయటపడుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, అంతేకాకుండా ఏమంటారు, ఈ ట్రీట్మెంట్కి యాక్సెప్టెన్స్, ఈ ఖర్చుల దృష్ట్యా వీటిని ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తున్నారనమాట. అందువల్ల ఆడవాళ్ళలో ఎక్కువగా లేట్ స్టేజెస్లో బయటపడుతున్నాయి. వాళ్ళ మరణాలకు కూడా ఇవి ఎక్కువగా కారణమవుతున్నాయి. ఈ గణాంకాల దృష్ట్యా మనం చూసుకున్నప్పుడు ప్రతి 30 మందిలో ఒకరికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది మన ప్రధానంగా భారతదేశంలో. అలాగే ప్రతి 6గురికి ఒక సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం 30 నుంచి 40 వయసు ఉన్న వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, 40 దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. అలాగే సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్స్మియర్ అనేది 20 నుంచి 30 సంవత్సరాల వయసు వాళ్ళకి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి, 30 దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి ప్యాప్స్మియర్ చేయించుకుంటే మనకి వచ్చే అవకాశాన్ని గుర్తించడము లేదా తొలి దశలో గుర్తించడం అనేది జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు ఏబిసిటి పరికరంతో పాటు అనేక రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయని, హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవ ద్వారా క్యాన్సర్ వ్యాధికి వైద్య చికిత్స అందించడం జరుగుతుందని, క్యాన్సర్ బయటపడితే భయపడకుండా సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి వైద్యుల సూచనలు పాటించాలని రేడియాలజీ ఆంకాలజిస్ట్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఎనీ టైప్ సిగరెట్ స్మోకింగ్ కానీ, బీడీ చుట్టా స్మోకింగ్ కానీ, పొగాకు నమలడం కానీ, పాన్ పరాగ్తో నమలడం కానీ, అలాగే కొంచెంమంది ముక్కు లోపల పొగాకులు పెట్టుకుంటారు. సో ఎనీ టైప్ ఆఫ్ టొబాకో వల్ల మనం ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టొబాకో ఉండే ఉమ్ము నోరులో నుంచి మనం నోటి క్యాన్సర్ రావచ్చు, ఆ ఉమ్ము గొంతుకు పోతే గొంతు క్యాన్సర్ రావచ్చు, కడుపు పోతే కడుపు క్యాన్సర్ రావచ్చు, అలాగే ఫుడ్ పైప్ అంటే ఫుడ్ పైప్ ఇసోఫేగస్ క్యాన్సర్ రావచ్చు. మళ్ళీ పెళ్ళి చేసుకునే పిల్లల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ మరీ ఎక్కువగా 50 to 70% వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ మనం ప్రాక్టీస్లో చూస్తున్నాము. సో ఇలాంటి మా ప్రివెంటివ్ యాక్షన్ మనం చేసుకోవచ్చు. గర్భసంచి క్యాన్సర్కి వ్యాక్సిన్స్, రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఈ మ్యారేజ్ అండ్ చైల్డ్ బర్త్, మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. మహిళలు 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాస్టేట్ పడినప్పుడు యూరిన్ అనేది, మూత్రం అనేది చుక్కలుగా పడతాయి. సో అలాంటి ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి పిఎస్ఏ అని ఒక రక్తం పరీక్ష చేసుకుంటాం, ప్రాస్టేట్ బయాప్సీ చేస్తాము. దాంట్లో ఏమైనా తేడా ఉంటే
జనరల్గా 90% వచ్చి మామూలు సమస్యలే ఉంటాయి, బెనైన్ ప్రాస్టేట్ క్యాన్సర్ మెలిగ్నెన్సీ అంటాం. 10% మాత్రమే మెలిగ్నెంట్ క్యాన్సర్ అన్నమాట. సో అలాగేమంటే మనం దాని తగ్గట్టు స్కానింగ్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకొని చేయాలి. ఇలాగ లక్షల్లో ఖర్చు అయ్యే ట్రీట్మెంట్ని మనం ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేస్తున్నాము. ఇవన్నీ ఖర్చు పడుకుంటే కనీసం 3-4 లక్షలు ఈజీగా అవుతుంది. బట్ ఇవన్నీ ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ స్కీమ్ తరఫున మనం పేషెంట్కి ఫ్రీగా చేస్తున్నాం. అలా కీమోథెరపీ కొన్ని చాలా కాస్ట్లీ మందులు, ఖర్చు అయ్యే మందులు మనం పేషెంట్కి ఫ్రీగా ఇస్తున్నాం. ఇవే మందులు, కొన్ని మందులు మన వేరే రాష్ట్రానికి వెళ్తే చాలా కాస్ట్లీగా ఉంటాయి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద రాదు, వాళ్ళ స్కీమ్స్ కింద రాదు. బట్ మన స్కీమ్స్ కింద కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ కూడా మనం ఇస్తున్నాం. చట్టబద్ధమైన విధానంలో పిల్లలను తల్లిదండ్రులు దత్తత తీసుకోవాలని బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఆశ్రయం పొందుతున్న 2 చిన్నారులను పిల్లలు లేని తల్లిదండ్రులకు కలెక్టర్ సమక్షంలో దత్తత ఇచ్చారు. పిల్లలు లేని దంపతులు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ ద్వారా వారి వివరాలు పోర్టల్లో నమోదు చేయాలన్నారు. పెళ్లి జరిగి 2 ఏళ్లైనా పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకునే అవకాశం ఉందన్నారు. కారా పోర్టల్లో వారి తాలూకు స్థితిగతులు, ఆర్థిక స్తోమత, ఆరోగ్య పరిస్థితులు, ఏ వయస్సు కలిగిన పిల్లలు దత్తతకు కావాలో అన్న విషయాలు పొందుపరచాలని పేర్కొన్నారు. పిల్లల దత్తత కోసం పోర్టల్లో నమోదు చేసుకున్న బెంగుళూరు, చెన్నైకి చెందిన తల్లిదండ్రులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇచ్చినట్లు తెలిపారు. పీడీ రాధామాధవి, బాలల పరిరక్షణ అధికారులు కృష్ణ, పురుషోత్తంరావు, శిశుగృహ మేనేజర్ రోజిలిన్ పాల్గొన్నారు. Choose in entire Tamil Nadu, and then after that we choose South India. So we got the baby from that Andhra. I mean it's a Bapatla. After baby we chosen that, then we got the full support from the team in Bapatla. That but very nicely we'll give whatever the documents we needed, how to proceed further. Every step by step they told us, they guided nicely. Today is the final day. We got the baby from the collector, full approval. It's a 100% trust through Kara. కారా పోర్టల్లో వాళ్ళ తాలూకా వివరాలు, ఫినాన్షియల్ స్టేటస్, హెల్త్ స్టేటస్, ఈ వివరాలన్నీ కూడా పొందుపరుస్తారు. ఎలాంటి చైల్డ్ కావాలి, ఏ ఏజ్ చైల్డ్ కావాలి, ఈ వివరాలన్నీ కూడా వాళ్ళ కారా పోర్టల్లో పొందుపరుస్తారు. అలాగే ఎవరైనా పిల్లలు దొరికిన పిల్లలు లేదా తల్లిదండ్రులు పెంచలేక సరెండర్ చేసిన పిల్లలు, పేరెంట్స్ అన్ఫిట్ అయితే తమ పిల్లల్ని పెంచలేకపోతే వాళ్ళు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉన్న సాకు తమ పిల్లల్ని ఇవ్వవచ్చు. అలాంటి పిల్లలందరి వివరాలని కూడా వాళ్ళ తాలూకా హెల్త్ స్టేటస్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు, ఈ వివరాలన్నీ కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కారా పోర్టల్లో పొందుపరుస్తారు. ఈ తల్లిదండ్రులకి రిజర్వేషన్ ఆధారంగా, అంటే వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం ఏ పిల్లలనైతే వాళ్ళు కనిపిస్తారో డిస్ప్లే అవుతారు. అలా 3 ఛాన్సెస్ వరకు వాళ్ళకి ఫస్ట్ చైల్డ్ నచ్చకపోతే సెకండ్ చైల్డ్కి వాళ్ళు వెళ్ళొచ్చు, సెకండ్ చైల్డ్ నచ్చకపోతే థర్డ్ చైల్డ్కి వెళ్ళొచ్చు. చీమకుర్తిలో 516 కలశాలతో మహిళలు భారీ ఊరేగింపు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు 35వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక గాంధీనగర్లోని కోదండ రామస్వామి దేవస్థానం నుండి శ్రీ సాక్షి రామలింగేశ్వర స్వామి దేవస్థానం వరకు అంగరంగ వైభవంగా డప్పు కళాకారుల మధ్య ఊరేగింపు నిర్వహించారు. తదుపరి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, భవానీ మాలధారులు, మహిళా భక్తులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను వైసీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఎస్సీసెల్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి దిశను చూపిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. సమావేశంలో జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నగర ఎస్సీసెల్ అధ్యక్షులు గోపీచంద్, పీడీసీసీ బ్యాంక్ మాజీ అధ్యక్షులు మాదాసి వెంకయ్య, ప్రసాద్ రెడ్డి, పట్టణ ప్రెసిడెంట్ కటారి శంకర్, జెడ్పీటీసీ వేమ శ్రీనివాస్, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, బొట్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.
వెనక్కి పోండి, వెనక్కి వెళ్ళండి, వేసేసి వెనక్కి పోండి. వైఎస్ఆర్సిపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా పేద ప్రజల దేవుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69 వర్ధంతి ఉత్సవాలు ఈరోజు ఘనంగా మన వైసీపీ పార్టీ ఆఫీసులో ఈరోజు ఇంత ఘనంగా నిర్వర్తించినటువంటి మన నాయకులందరూ కూడా బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా చుండూరు రవి గారు, అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మళ్ళా నడవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమంతా కూడా ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి ఈ ప్రోగ్రాంకి నన్ను నాకు అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు. అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ, పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ రాసిన భారత రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈ రోజున కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం చాలా బాధాకరం. పెద్దలు చెప్పినట్లుగా ఈ రోజున భారత రాజ్యాంగం అమలు అవ్వాలంటే రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కులు, సంక్షేమ పథకాలు పేద ప్రజలకు, ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు అందాలంటే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒంగోలు ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల 8వ తేదీ ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా జరగనున్నట్లు ప్రిన్సిపల్ వరప్రసాద్ తెలిపారు. అప్రెంటిషిప్ మేళాకు ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు. జిల్లాలో ఐటీఐ 1 సంవత్సరం, 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు కంపెనీలు ఎంపిక చేసుకుంటాయని తెలిపారు. జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఐటీఐ పాస్ అయినటువంటి 1 year and 2 years కోర్సులు పాస్ అయ్యి ఖాళీగా ఉన్నటువంటి యువతీ యువకులకు ఒక సువర్ణ అవకాశం అండి. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకి సోమవారం నాడు, అంటే 8/12/2025 సోమవారం నాడు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా ఈ ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఒంగోలు నందు జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అప్రెంటిషిప్ మేళాకి వివిధ రకాలైనటువంటి హైదరాబాద్ నుంచి, శ్రీ సిటీ నుంచి, వేరు కంపెనీల నుంచి, నంబర్ 1 కంపెనీల నుంచి హెచ్ఆర్స్ వస్తున్నారండి. దీనికి వాళ్ళు ఈ ఐటీఐ పాస్ అయినటువంటి పిల్లల్ని ఈ అప్రెంటిషిప్కి సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని యావత్ ప్రకాశం జిల్లా ఐటీఐ పాస్ అయిన పిల్లలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్గా అందరికీ విజ్ఞాపన. శ్రీశైల మహాక్షేత్రంలో ధర్మపదం వేదికపై ఒంగోలుకు చెందిన లలిత గాయత్రి సంగీత కళా నిలయం వారి వీణా నాదన అద్భుతంగా ఆకట్టుకుంది. వీణపై శివుడు, అమ్మవారి గీతాలను శ్రావ్యంగా వినిపించారు. గురువు టి నాగలక్ష్మి ఆధ్వర్యంలో శిష్య బృందం కరవది నాగలక్ష్మి, మానసి, ఎన్ గీతా ప్రబల్లిక, చాందిని, దేవసేన తదితరులు తమ వీణానాదంతో ఆకట్టుకున్నారు. టీవీ, రేడియో కళాకారిణి జగన్మోహిని మృదంగంపై సహకారం అందించారు. శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సారథ్యంలో అధికారులు గణేష్ బృందం వారిని ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ డే కార్యక్రమం బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ హాజరయ్యారు. విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో విద్యా వ్యవస్థను అధోగతి పాలు చేశారని, 3 కిలోమీటర్లలో ఉన్న స్కూళ్లను 5-10 కిలోమీటర్ల వరకు దూరం చేసి లక్షల మంది విద్యార్థుల చదువులతో ఆటలాడుకున్నాడని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పాఠశాలలు, కళాశాలల్లో వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. విద్యార్థులు లక్ష్యంతో చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి అలాగే టీచర్స్కి ఇద్దరికి కూడా అనుసంధానం చేయాలి. వాళ్ళిద్దరిని కలిపినట్టుగానైతే పిల్లల భవిష్యత్తు బాగుంటుందనేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారంగా ఇవన్నీ కూడా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉన్నాయి. అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి ఉన్నాడు, మహానుభావుడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించాడు. ఏమంటాడు ఆయన? విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తాడంట. ఏం తెచ్చాడయ్యా అంటే దాదాపు 5-6 కిలోమీటర్లకు వెళ్ళి పిల్లల్ని చదువుకోమంటాం. 1,00,000 మంది పిల్లలు విద్యా విధానానికి దూరం చేసే కార్యక్రమం చేశాడు. అది కాదు మనం చేయాల్సింది. తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ కలిపి పిల్లలు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి ఈ ప్రభుత్వం చేస్తుంటే ఆయన పిచ్చి పేలాపనలు చేస్తున్నాడు. మంగమూరు రోడ్ గాంధీనగర్ 3 బొమ్మల సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్, పూలే, బుద్ధ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలను పలువురు సంఘ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా అధ్యక్షులు కట్ట వరప్రసాద్, కార్యదర్శి దాసరి సంగీత్రావు, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కటికాల కార్తీక్, బురగరాజు, దుర్గాప్రసాద్, డోలా రాధా, బాబు, బ్రహ్మాజీ, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉంది. దానివల్ల ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 26వ తేదీన మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అందువల్ల మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం లక్ష్యం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ లక్ష్యం కోసం మన జాతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు గాంధీనగర్ వద్ద 3 బొమ్మల సెంటర్లో ఆ 3 విగ్రహాలకి పూలే అంబేద్కర్, బుద్ధుని విగ్రహాలకి పూలమాల వేసి ఐఎల్పి పార్టీ కార్యకర్తలు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం మనం ఇండిపెండెంట్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఈ దేశంలో 1936లో అంబేద్కర్ గారే నిర్మాణం చేయడం జరిగింది. ఆ నిర్మాణం చేసినటువంటి రోజు నుండి మనం 2006లో డిసెంబర్ 26వ తారీఖున ఆ పార్టీని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు కాపాడుతుందన్న ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు. సర్వేరెడ్డిపాలెంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. భగీరథ కెమికల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించిన కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు. పోలీసులకు ధీటుగా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సేవలు ప్రశంసనీయమన్న ఎస్పీ హర్షవర్ధన్ రాజు.
పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో 63వ హోంగార్డుల దినోత్సవం. డి న్యూస్లో నేటి మాట. మనలోని నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.